లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉన్న నియోజకవర్గం 9 సార్లు ఎన్నికల్లో జరిగితే 7 సార్లు గెలుపొందిన చరిత్ర. మొన్నటి ఎన్నికల్లో కూడా టీడీపీ అక్కడ ఈజీగానే గెలుస్తుందని భావించారు. అందుకు పార్టీ ఇన్ఛార్జ్ గ్రౌండ్ వర్క్ కూడా చేసుకున్నారు. అయితే చివరి నిమిషంలో పొత్తుల లెక్కలతో అది జనసేనకు దక్కింది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేసిన తెలుగు తమ్ముళ్ళు జనసేన క్యాండిడేట్ని మంచి మెజారిటీతో గెలిపించుకున్నారు. అంతా బాగుంది అనుకుంటున్న టైంలో జనసేన ఎమ్మెల్యే నియోజకవర్గంలో పట్టు పెంచుకోవడానికి వైసీపీ శ్రేణుల మీద ఆధారపడుతుండడం కూటమిలో చిచ్చురేపుతోందట. ఇంతకీ ఆ పరిస్థితి ఎక్కడంటారా? లెట్ us ఫోకస్. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం 2023కు ముందు అక్కడ 9 సార్లు ఎన్నికలు జరిగితే అందులో టీడీపీ నుండి ప్రతివాడ నారాయణ స్వామినాయుడు 7 సార్లు గెలిచారు. అంత పట్టుంది ఈ నియోజకవర్గంలో టీడీపీకి. ఉమ్మడి జిల్లాలో విజయనగరం నియోజకవర్గం తర్వాత టీడీపీకి కంచుకోట నెల్లిమర్ల. 2024లో మరోసారి జయకేతనం ఎగరవేసేందుకు టీడీపీ అంతా రెడీ చేసుకుంది. ఇన్ఛార్జ్ బంగారాజు తాను ఎమ్మెల్యే అయిపోయానని భావించారు. కానీ కూటమి పొత్తుల్లో భాగంగా టికెట్ను జనసేనకి కేటాయించాల్సి వచ్చింది. ఇన్ఛార్జిగా ఉన్న బంగారాజు సైతం చంద్రబాబు మాట కాదనలేక జనసేన అభ్యర్థి లోకం మాధవికి మద్దతుగా నిలిచారు. కూటమి గెలిచింది. నెల్లిమర్లలోనూ జనసేన భారీ మెజారిటీతో జయకేతనం ఎగిరేసింది. ఇదంతా టీడీపీ సపోర్ట్తోనే అనేది బహిరంగ రహస్యం. సమస్య అంతా ఇక్కడే వచ్చింది. గెలిచిన మాధవి సంతోషంగా ఉన్నారు. సీటు రాని బంగారాజు కాస్త నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. కుర్చీలో కూర్చోలేకపోయారు. కుర్చీలో కూర్చోకపోయినా తన మాట చెల్లుబాటవుతుందని తనకు తానే సర్ది చెప్పుకున్నాడు. కానీ సీన్ రివర్స్ అయింది. అనుకున్నదొక్కటి అయినదొక్కటి అనే చందంగా తయారైంది బంగారాజు పరిస్థితి. అటు పార్టీ నుండి అనుకున్న నామినేటెడ్ పదవి కూడా దక్కలేదు. ఎమ్మెల్సీ ఆశించిన బంగారాజుకు మార్క్ఫెడ్ చైర్మన్తో సరిపెట్టింది ప్రభుత్వం. దానిపై కూడా బంగారాజు అసంతృప్తి వ్యక్తం చేయలేదు. పార్టీ నిర్ణయమే శిరోధార్యం అన్నట్లు ఇచ్చిన పదవిని స్వీకరించారు. బంగారాజుకు పదవి రావడం ఇష్టం లేదు లేక ఇతరత్ర కారణాలతో అనేది పక్కన పెడితే చైర్మన్ పదవి వచ్చాక బంగారాజు నిర్వహించిన అభినందన సభకి జిల్లా ప్రజాప్రతినిధులు అందరూ హాజరైనా అదే నియోజకవర్గంలో ఉన్న లోకం మాధవి మాత్రం హాజరు కాలేదు. దీంతో అంతవరకు స్తబ్దుగా ఉన్న విభేదాల టాపిక్ తెరమీదికి వచ్చింది. నెల్లిమర్ల నగర పంచాయతీ వేదికగా విభేదాలు బగ్గుమన్నాయి. కూటమి నేతల మధ్య ఉన్న గొడవలు రచ్చకెక్కి జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. బంగారాజు నియోజకవర్గం టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తే టీడీపీ నాయకులంతా తమకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోయిందని తమ ఆవేదనను వెళ్లగక్కారంట. అది తెలిసి బాగా ఖాళీగా ఉన్న వైసీపీ నేతలు కూటమి బీటలు వారిందని ప్రచారం మొదలుపెట్టారు. దాంతో జనసేన టీడీపీ ముఖ్య నేతలు అలర్ట్ అయ్యారు. ఎమ్మెల్యే మాధవి బంగారాజులను విజయవాడకి పిలిపించుకొని పంచాయతీ పెట్టాల్సి వచ్చింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, జనసేన నాయకుడు ఎమ్మెల్సీ హరిప్రసాద్లు ఆ ఇద్దరికీ క్లాస్ స్పీకర్ అంట. కలిసి పనిచేయాలని హితో పలికి విభేదాలకు చెప్పిన కారణాలు విని కాస్త గట్టిగానే హెచ్చరించి పంపించారట. కాంట్రాక్ట్ వర్కులు ఉంటే 60:30:10 నిష్పత్తిలో కూటమి పార్టీలకు కేటాయించాలని మాధవికి సూచించారట. వైసీపీ ట్రాప్లో పడద్దని, బంగారాజుకు కూడా పాలనా వ్యవహారాల్లో జోక్యం వద్దని తేల్చి చెప్పారంట. మరి అక్కడ తలూపి వచ్చిన లోకం కర్రోతు మధ్య సయోధ్య కుదిరిందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజకీయ విశ్లేషకులు మాత్రం అది జరిగే పని కాదని తేల్చేస్తున్నారు. ఇద్దరు వ్యక్తిగతంగా తమ హవా చూపించాలనుకుంటున్న పరిస్థితుల్లో కలిసి పనిచేసే అవకాశం లేదంటున్నారు. బంగారాజుకు స్థానికంగా పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉంది. అయితే మాధవికి ఆ స్థాయిలో ఫాలోయింగ్ లేకపోవడం ఇబ్బందికరంగా మారిందంటున్నారు. దాంతో మాధవి వైసీపీ నుండి వలసల్ని ప్రోత్సహించి టీడీపీని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య విభేదాలకు కారణం కూడా అదేనన్న చర్చ నడుస్తోంది. ఆ క్రమంలో మాధవి దూకుడు విమర్శల పాలవుతుంది. ఎన్నికల ప్రచారంలో కూటమి నేతల్ని తీవ్రంగా టార్గెట్ చేసి అంతకుముందు వేధింపులకు గురి చేసిన వైసీపీ నాయకులను జనసేనలో చేర్చుకోవడం, వారికి ప్రాధాన్యత ఇవ్వడం, కాంట్రాక్టులు అప్పగించడం, అటు తెలుగు తమ్ముళ్లతో పాటు జనసైనికులకు కూడా మింగుడు పడడం లేదంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో లోకం కర్రోతుల మధ్య సఖ్యత ఎలా కుదురుతుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.